సార్ కుప్పం పరిస్థితి, పిఠాపురం కుప్పం అనేది ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు నిజానికి అంత సీనియర్ నాయకుడు 7-8 సార్లు గెలిచిన వ్యక్తి ఎంత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగేటంత. భువనేశ్వరి కూడా వెళ్తున్నారు తరచూ, అంతకుముందు కూడా ఆమె దత్తత తీసుకున్నట్టుగా మందుల షాపులు, తర్వాత వైద్య శిబిరాలు ఇలాంటివి పెట్టారు. ఆమె మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నట్టున్నారు 2 రోజుల్లో. ఏ కోణం దాంట్లో ఉంది అన్న విషయం పక్కన పెడితే, మీరు గుర్తు చేసుకుంటే వర్మ, వైసీపీ వాళ్ళు కుప్పం మీద చాలా ఫోకస్ పెట్టారు. అసలు చంద్రబాబు నాయుడు దాన్ని మండల కేంద్రం చేయమని మమ్మల్ని అడగటం ఏంటి అన్నారు. అలాగే ఆయన చంద్రమౌళి మాజీ ఐఏఎస్ కుమారుడు భరత్ను మీరు గెలిపించి ఎమ్మెల్సీని చేసి పోటీ పెట్టి మీరు గెలిపిస్తే మంత్రిని చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు. సో జగన్ మిగతా చోట్ల ఒక ఎత్తు అయితే కుప్పం ఒక ఎత్తు అని చెప్పి చంద్రబాబు అక్కడికి రాడు అన్న అంశాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆఖరికి నారావారిపల్లిలో కూడా వైసీపీ వాళ్ళు గెలిచారని చెప్పి. అవును. సో ఏమైందంటే ఎప్పుడో ఒక ఏడాదిలో 2-3 సార్లు వస్తే చాలు అనుకునే చంద్రబాబు నాయుడు ఏడాదిలో 5-6 సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ కల్పించారు. అసలు ఎన్నికల ముందు అయితే స్లోగనే వైనాడ్ కుప్పం కదా, వైనాడ్ కుప్పం అని కూడా వీళ్ళు స్లోగన్ ఇచ్చారు. సో కుప్పంతో ఒక విధమైన మైండ్ గేమ్ చాలా పెద్ద ఎత్తున ఆడారు. సో ఈ మైండ్ గేమ్ ప్రభావాన్ని ఎట్లయినా పాలిటీషియన్స్ కాంట్ టేక్ ఛాన్సెస్ కదా. చంద్రబాబు నాయుడే కాకుండా ఆయన మొత్తం కుటుంబం అంతా అక్కడ ఫోకస్ చేసి దాన్ని కాపాడుకొని గతసారి కంటే కొద్దిగా 2-3 వేల ఎక్కువ మెజార్టీతో ఆయన బయటపడ్డారు. ఇప్పుడు భరత్ ఎవరికి పెద్దగా పలకట్లేదు, అంత ఆసక్తి కూడా చూపించట్లేదు. ఆ కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అంటే ఇంక ఎలాగో చంద్రబాబు మళ్ళీ వచ్చాడు, ఆయనే చూసుకుంటారనే ఒక ఇది కూడా వచ్చినట్టుంది. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అక్కడ దాన్ని ఇంకా శాశ్వతం చేసుకోవాలని అంతకుముందే ఇల్లు నివాసం మార్చుకోవడానికి చేశారు. దాని మీద స్థానికంగా పెట్టడము, పథకాలు ప్రకటించడము, అలాగే భువనేశ్వరి గారు 1-2 సార్లు తిరగటము, ఇదంతా అంటే పిఠాపురంతో ఒక విధమైతే, పిఠాపురం ఏమో మొదటిసారి గెలిచి దాన్ని మళ్ళీ ఆ చిక్కులు రాకుండా చూసుకోవడం పవన్ సవాలు. రెండో తెలుగుదేశం ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ స్టాండింగ్ పార్టీయో, జనసేన ఇంకా అది కాదు కదా. 10 ఏళ్ళు అయిందన్నమాట నిజమే, కానీ సీరియస్ పాలిటిక్స్ ఇప్పుడు మొదలవుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అంటే సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా సొంత స్థానాలు, సొంత వీటిని భద్రం చేసుకునేటటువంటి పరిస్థితిలో గట్టిగా ఉన్నట్టుగా ఉంది. చంద్రబాబు కొంచెం మెరుగ్గా ఉన్నారు. అంటే అంతకుముందు జరిగిన దాడితో పోలిస్తే ఆయన దాడిని తట్టుకొని తన కోట నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంతకుముందు నేను ఉపేక్ష చేయడం వల్ల ఇది వచ్చింది. ఆయన అక్కడే కదా కేసు పెట్టారు. పెద్దిరెడ్డిగా ఆయనకు జరిగింది. ఇప్పుడు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మీద ఫోకస్ పెట్టడంలో కూడా ఈ అంశం ఉంది. రేపు లోకేష్ బాబు నాయకత్వంలోకి రావాలి అంటే కూడా చిత్తూరు జిల్లా, కుప్పం అవే కదా వాళ్ళకు కేంద్రాలు అవుతాయి. కాబట్టి ఇది నియోజకవర్గాల స్పెషల్ ఒకటి ఉంది భారతదేశంలో. అది ఇందిరాగాంధీ రాయ్బరేలీ, తర్వాత సోనియా గాంధీ అయినా, అమిత్ అయినా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ చిత్తూరు జిల్లాలో వాళ్ళ నాన్నకాలం నుంచి ఉన్న ప్రతి చోట కూడా విజయభాస్కర్ రెడ్డి ఇంకొక డోర్నో ఇంకోటి అయినా ముఖ్యమంత్రులు వాళ్ళకంటూ నియోజకవర్గాల ముఖ్యమంత్రులు విఐపి కాన్స్టిట్యున్సీస్ అంటారు వాళ్ళు. అవును. ఈ వివిఐపి కాన్స్టిట్యున్సీని పులివెందుల, కడప, అక్కడ రాజశేఖర రెడ్డి చేస్తే ఇక్కడ వివేకానంద రెడ్డి ఇక్కడ చేస్తే అక్కడ ఇలా చేస్తూ దాన్ని కాపాడుకుంటారు. అది చాలా కీలకం. ఇక్కడ అదే జరుగుతుంది.